హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వలన కూటమి ప్రభుత్వానికి ఏమైనా ప్రతికూలతలు వస్తాయా అనే విషయం గురించి కొంతవరకు డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొట్టమొదటిది, ఈ మధ్య చాలా పేపర్లో చూస్తున్నాం, చాలాసార్లు మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది చెప్తున్నారు, మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కొన్ని రోడ్లు గవర్నమెంట్ వేస్తుంది, కానీ అన్ని రోడ్లు వేయడానికి గవర్నమెంట్ దగ్గర సరిపడే ఫండ్స్ లేవు. కాబట్టి కొన్ని స్టేట్ హైవేస్ని, కొన్ని ఇంపార్టెంట్ రోడ్లని అవి బీఓటీ పద్ధతిలో డెవలప్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే మన నేషనల్ హైవేస్ మీద చూస్తున్నాం, చాలా చోట్ల టోల్ గేట్స్ ఉంటాయి. అదే విధమైన టోల్ గేట్స్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా పెడదామని అనుకుంటుంది. ఇది ఓకే, ఫండ్స్ లేవు కాబట్టి మనం కొంతవరకు ఫండ్స్ తెచ్చుకొని చేసుకోవచ్చు, కానీ దీనివల్ల ఏమైనా సరే ప్రతికూలత ఏమైనా వస్తుందా? ఎగ్జాంపుల్, ఇవి ఏమైనా ప్రైవేట్ వాళ్ళకి వ్యక్తులకి ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్తే డెఫినెట్గా వాళ్ళు చాలా ఘోరంగా రేట్లు పెట్టి ప్రజల్ని దోచుకోవడానికే చూస్తారు. యాక్చువల్గా ఒక 30 ఏళ్ళు వాళ్ళకి టోల్ గేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం డబ్బంతా 10 ఏళ్ళు సంపాదించడానికి చూస్తారు. దాంట్లో ఒక రీజనబిలిటీ ఏమీ లేకుండా వాళ్ళు రేట్లు అనేది ఫిక్స్ చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఇది డెఫినెట్గా ప్రజల మీద చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కూటమి ప్రభుత్వానికి దీనివల్ల కొంత నెగిటివిటీ డెవలప్ అవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మీద ఏంటంటే గవర్నమెంటే దీన్ని నడిపించి, గవర్నమెంటే ఆ టోల్ గేటు, ఆ టోల్ ఫీజులు తీసుకొని ఒక ప్రభుత్వం తరపునే బీఓటీ బేసిస్, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వమే అప్పు చేసి దాన్ని కట్టి దాన్ని టోల్ గేట్ కూడా గవర్నమెంటే మెయింటైన్ చేస్తే కొంతవరకు దీనివల్ల ప్రజలకి ఉపయోగం ఉంటుంది, గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇక రెండవది, కరెంట్ మీటర్స్. ఈ మధ్య చాలా చోట్ల స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసామని చెప్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్స్ వల్ల చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్మార్ట్ మీటర్స్ పెట్టిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి ఇంతకు ముందు వచ్చే బిల్లుల కన్నా మీరు యాక్చువల్గా రేట్లు పెంచకపోయినా వాళ్ళ కరెంటు బిల్లులు డెఫినెట్గా పెరుగుతాయి. ఇక రెండవది, స్మార్ట్ మీటర్స్ వచ్చిన తర్వాత ఇంతకుముందు చాలామంది గుర్తుండకపోయి ఉండవచ్చు, 25-30 ఏళ్ళ క్రితం 2 నెలలకు 3 నెలలకు కరెంటు బిల్లు వచ్చేది, ఒకసారి కట్టేవాళ్ళని. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నెల కరెంటు బిల్లు వస్తుంది. ఈ స్మార్ట్ మీటర్స్ పెట్టిన తర్వాత మనం మొబైల్ రీఛార్జ్, ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలో అలా ప్రీపెయిడ్ రీఛార్జ్లు చేసుకొని మనం కరెంటు బిల్లులు కట్టుకొని మన దగ్గర అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే మన ఇంట్లో కరెంట్ ఉంటుంది, లేకపోతే లేదు. ఈ టైప్ ఆఫ్ వ్యవస్థను తీసుకొస్తే డెఫినెట్గా అది ప్రజల్లోని కొంతవరకు ఏముంది, చాలా వరకు ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మూడవది, పోలవరం, అమరావతి. పోలవరం, అమరావతి ఈ 2 ప్రాజెక్టులు ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రజల్లో కూడా ఈ 2 మనకి రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టులుగా ప్రజలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం, అమరావతి కంప్లీట్ అయిపోవడం జరగాలి. యాక్చువల్గా పోలవరం అనేది కంప్లీట్ అవుతుంది, అమరావతి అనేది అట్లీస్ట్ మనుషులు బతకడానికి సరిపడేట్టు ఒక షేప్కి రావాలి. అలా వస్తేనే ప్రజల్లో దీని మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇవి కానీ కంప్లీట్ అవ్వకుండా సగం స్టేజ్లో కానీ నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా అలాగే ఉంటాయి. ప్రజల్లో దీని మీద చాలా వరకు దురభిప్రాయం పెరిగిపోయి ఇది కూటమి ప్రభుత్వం మీద ఒక ప్రతికూల ప్రభావం చూపించడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి ఎంతో ముఖ్యమైన ఈ పోలవరం, అమరావతి ఈ 2 టాప్ ప్రియారిటీ ఇచ్చి ఈ 2 కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఇంకా గత ప్రభుత్వం మీద ప్రతిరోజు ఏదో ఒక అవినీతి ఆరోపణ వస్తుంది. అక్కడ భూమి కబ్జా చేశారు, ఇక్కడ ఇన్ని కోట్లు తినేశారు, ఈ తిరుపతి దేవస్థానంలో ఇక్కడ అవినీతి జరిగింది, ప్రతి చోట అవినీతి జరిగింది, ప్రతి విషయంలో అవినీతి జరిగిందని ప్రతిరోజు పేపర్లో పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. కానీ
ఎక్కడా ఒక పైసా రికవరీ జరిగినట్టు ఎక్కడా మనకి వార్తలు అయితే రావట్లేదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. ఇన్ని రకాల అవినీతి వార్తలు వస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకవేళ అవే నిజమైతే ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం జరిగినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు మన విశాఖపట్నంలో చూసుకుంటే అంత పెద్ద కొండను తొలిచేసి వాళ్ళు అన్ని వేల 500 కోట్లు ఖర్చు పెట్టి ఓన్లీ బిల్డింగే కట్టారు అంటున్నారు. ఇంకా అక్కడ కూల్చిన బిల్డింగుల ఖరీదు, అక్కడ యూజ్ చేసిన ల్యాండ్ ఖరీదు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే దాదాపు 1000 కోట్ల పైన అయిపోతుంది. అంటే దేనికోసం కట్టారు? అసలు అట్లీస్ట్ ఆ అధికారులను అడగాలి కదా, ఎందుకు జరుగుతుంది, ఏమైందనే విషయం. ఈరోజు మనకు విశాఖపట్నంలో ట్రాఫిక్ ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రజలు. అదే డబ్బు విశాఖపట్నంలో ఫ్లైఓవర్ల కోసం యూజ్ చేస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దాదాపు ఒక 10 ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి సరిపోయేది ఆ డబ్బుతోనే. కాబట్టి ఈ విషయంలో ఓన్లీ ప్రతిరోజు పేపర్లో వస్తే ప్రజల్లో కూడా ఎవరు వస్తే ఏముంది, పేపర్లో రాస్తారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, అవినీతి సొమ్ము ఏమైనా రికవర్ అవుతుందా అని చెప్పి దీని మీద ఒక విధమైన ప్రజల్లో నిరుత్సాహం పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకుని అట్లీస్ట్ ప్రతిదీ పూర్తిగా ఆధారాలు ఉంటేనే పేపర్లోని పబ్లిక్లోకి అవి రిలీజ్ అయ్యేటట్టు చేసుకుంటే కొంతవరకు మంచిది. ఇది మరీ ఓవర్గా అయిపోతుందని చెప్పి ప్రజలు కూడా భావిస్తే అది ముందు ముందు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రతికూలతగా పరిణమించే అవకాశం ఎంతైనా ఉంది.